వరకు ఆ మహాప్రభావం ఆయనకే యుగ యుగముల వరకు. మోషేను ఏర్పరచుకొని తన ప్రజలను విడిపింపా, మోషేను ఏర్పరచుకొని తన ప్రజలను విడిపింపా, చేసెనుగా ఘన కార్యములు వారి మార్గములో, చేసెనుగా ఘన కార్యములు వారి మార్గములో. త్రోసినను నడిపించెను వారిని విసుగక తన త్రోవా, త్రోసినను నడిపించెను వారిని విసుగక తన త్రోవా. యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికీ, మహాప్రభావము ఆయనకే యుగ యుగముల వరకు. ఆ మహాప్రభావము ఆయనకే యుగ యుగముల వరకు. కొండపై చూపిన విధముననే మందిరమును నిలిపే, కొండపై చూపిన విధముననే మందిరమును నిలిపే, ఆవరణమునేర్పరచెను నిండుగా తెరవేసే, ఆవరణమునేర్పరచెను నిండుగా తెరవేసే. దేవుని కార్యములను మోషే సంపూర్ణము చేసే, దేవుని కార్యములను మోషే సంపూర్ణము చేసే. యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికీ, మహాప్రభావము ఆయనకే యుగ యుగముల వరకు. ఆ మహాప్రభావము ఆయనకే యుగ యుగముల వరకు. మందిర పని అంతయును సంపూర్ణము చేయగనే, మందిర పని అంతయును సంపూర్ణము చేయగనే, సుందరముగనొక మేఘము గుడారమును కమ్మే, సుందరముగనొక మేఘము గుడారమును కమ్మే, మందిరమంతయు యెహోవా తేజస్సుతో నిండెను, మందిరమంతయు యెహోవా తేజస్సుతో నిండెను. యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికీ, మహాప్రభావం ఆయనకే యుగ యుగముల వరకు. ఆ మహాప్రభావము ఆయనకే యుగ యుగముల వరకు. నావా
నీయును నీవే గదా అమరుడవాగు దేవా నావన్నీయును నీవే గదా అమరుడవాగు దేవా నీవన్నీయు నాకిచ్చితివి నీ కృపను బట్టి నీవన్నీయు నాకిచ్చితివి నీ కృపను బట్టి మహిమా పరతును ఎల్లప్పుడు ఇహ పరములయందు మహిమా పరతును ఎల్లప్పుడు ఇహ పరములయందు యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికీ మహాప్రభావము ఆయనకే యుగ యుగముల వరకు ఆ మహాప్రభావము ఆయనకే యుగ యుగముల వరకే పరిశుద్ధ జనమా పాడెదము క్రీస్తు ప్రభుని బట్టి పరిశుద్ధ జనమా పాడెదము క్రీస్తు ప్రభుని బట్టి పరిశుద్ధ దేవుని చిత్తమును నెరవేర్చుచు ఇలలో పరిశుద్ధ దేవుని చిత్తమును నెరవేర్చుచు ఇలలో నిరతము మహిమా స్తుతి ఘనత చెల్లించెదమెప్పుడు నిరతము మహిమా స్తుతి ఘనత చెల్లించెదమెప్పుడు యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికీ మహాప్రభావము ఆయనకే యుగ యుగముల వరకు ఆ మహాప్రభావము ఆయనకే యుగ యుగముల వరకు. పాట సంఖ్య 22. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. పాట సంఖ్య 22వ పాట. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. హల్లెలూయా హల్లెలూయా మహిమా నిరీక్షణ నీవే. హల్లెలూయా హల్లెలూయా మహిమా నిరీక్షణ నీవే. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. గొప్ప రక్షణ సిలువ శక్తితో నా కొసగితివి. గొప్ప రక్షణ సిలువ శక్తితో నా కొసగితివి. మహిమా నిరీక్షణ
ప్రభువా నీవే మహిమా నిరీక్షణ యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ నిత్య రక్షణ నీ రక్తము చే నాకిచ్చితివి నిత్య రక్షణ నీ రక్తము చే నాకిచ్చితివి జనలేని ధనము నీవేగా నిశ్చయముగానే పొందుదును జనలేని ధనము నీవేగా నిశ్చయముగానే పొందుదును యేసు ప్రభు జయ హో యేసు ప్రభు జయ హో యేసు ప్రభు జయ హో యేసు ప్రభు జయ హో యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ పూర్ణ రక్షణ నీ శక్తితో ప్రసాదించితివి పూర్ణ రక్షణ నీ శక్తితో ప్రసాదించితివి మహిమాకై నన్ను పిలిచితివి సదా నిన్నే పూజింతును మహిమాకై నన్ను పిలిచితివి సదా నిన్నే పూజింతును యేసు ప్రభు జయ హో యేసు ప్రభు జయ హో యేసు ప్రభు జయ హో యేసు ప్రభు జయ హో యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ మహిమా నిరీక్షణ నీ కృపతో నాకు నొసగితివి మహిమా నిరీక్షణ నీ కృపతో నాకు నొసగితివి యేసు నాలో నీవున్నావు నిన్నే నమ్ముకొందును యేసు నాలో నీవున్నావు నిన్నే నమ్ముకొందును యేసు ప్రభు జయ హో యేసు ప్రభు జయ హో యేసు ప్రభు జయ హో యేసు ప్రభు జయ హో యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ ప్రభువా మహిమాతో మరలా వత్తువు నన్ను కొనిపోవా ప్రభువా మహిమాతో మరలా వత్తువు నన్ను కొనిపోవా పరలోకమే నా దేశము మహిమలో నా చటనుందును పరలోకమే నా దేశము మహిమలో నా చటనుందును యేసు నీతో సదా యేసు ప్రభు జయ హో యేసు నీతో సదా యేసు ప్రభు జయ హో యేసు
ప్రభువా నీవే మహిమా నిరీక్షణ యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ హల్లెలూయా హల్లెలూయా మహిమా నిరీక్షణ నీవే హల్లెలూయా హల్లెలూయా మహిమా నిరీక్షణ నీవే యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ పాట సంఖ్య 9వ పాట. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున 11వ పాట. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున లేదు పాప లేదు పాప విమోచన పైనున్న ఆకాశమందున అన్ని నామములకు పైని గలదు ఉన్నతంబగు యేసుని నామం అన్ని నామములకు పైని గలదు ఉన్నతంబగు యేసుని నామం యేసు నామములో శక్తి గలదు యేసు నామములో శక్తి గలదు దోషులకు శాశ్వత ముక్తి గలదు దోషులకు శాశ్వత ముక్తి గలదు పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున లేదు పాప విమోచన లేదు పాప విమోచన పైనున్న ఆకాశమందున యేసు నామములో నిత్య జీవం శాశ్వతానంద నిత్య శాంతి యేసు నామములో నిత్య జీవం శాశ్వతానంద నిత్య శాంతి యేసు నామములో పాప శుద్ధి యేసు నామములో పాప శుద్ధి విశ్వసించిన చో సమృద్ధి విశ్వసించిన చో సమృద్ధి పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున పైనున్న ఆకాశమందున
క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున లేదు పాప విమోచన లేదు పాప విమోచన పైనున్న ఆకాశమందున అలసి సొలసిన వారికి విశ్రం జీవము లేని వారికి జీవం అలసి సొలసిన వారికి విశ్రం జీవము లేని వారికి జీవం నాశనమునకు జోగేడి వారికి నాశనమునకు జోగేడి వారికి యేసునామమే రక్షణ మార్గం యేసునామమే రక్షణ మార్గం పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున లేదు పాప విమోచన లేదు పాప విమోచన పైనున్న ఆకాశమందున యేసునామము స్మరించగానే మనసు మారి నూతన మగును యేసునామము స్మరించగానే మనసు మారి నూతన మగును వేదమేమియు లేదెవరికి వేదమేమియు లేదెవరికి నాదుని స్మరించి తరింప నాదుని స్మరించి తరింప పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున లేదు పాప విమోచన లేదు పాప విమోచన పైనున్న ఆకాశమందున Praise the Lord. నూట 19వ కీర్తన 119వ కీర్తన అరవై 67వ వచనం చదువు 67 119వ కీర్తన 67వ వచనం చదవండి. మైక్ లేదమ్మా అమ్మాయికి. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. చిన్న ప్రార్థన లేక 71 కూడా చదువుదాం. 71 కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమ నొంది యునుట నాకు మేలాయను. ప్రేమ గల తండ్రి, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకొనుచున్నాను. నేను నీ కట్టలు నేర్చుకున్నట్లు శ్రమనందు ఎదుట నాకు మేలాయి. ఈ మాటలను ఆధారం చేసుకుంటూ ప్రభా పైనుండి మీ సహాయమును ఆశ్రయిస్తుంది. దేవా తండ్రి, మీ దాసుడు శాంసన్ గారిని క్షేమంగా మధ్య తెచ్చినందుకే మీకు వందనాలు.
దేవా తండ్రి, ఈ దినమంతట్లో మేము ఎంతో ఆత్మీయంగా క్షేమం పొందుటకు సాధించి నా మట్టుకు నన్ను కూడా దర్శించు. కృపగల దేవా, ప్రతి విధమైన అవిశ్వాసం, బలహీనత, దేవ తొట్టుపాటును క్షమించు. బుద్ధిలేనితనాన్ని క్షమించు. దేవా తండ్రి, నీ కోపము మరి దేవా నా మీద మండనీయకమని కోరుకుంటూ, మరి పునరుత్థానపు శక్తి నాకు నన్ను కమ్ముకొనుగాక. వినేవారికి కూడా సహాయించు. నిద్రమత్తు నుండి రక్షించు. యేసు ప్రభు పేరిట వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్ చెప్పండి. చాలామంది మన ఎబ్రోన్ వాళ్ళు ఆమేన్ చెప్పరు, మనసులోనే చెప్పుకుంటారు. చెప్పేసినారులే అనుకుంటారు. ఆమేన్ తప్పక చెప్పాల. దేవుని వాక్యము చాలా పరీక్షించబడింది. కీర్తనకాడు అంటాడు 12వ కీర్తనలో, 7 మార్లు శుద్ధి చేయబడిన వెండి అంత పవిత్రములు. దేవుని వాక్యము అది బహుగా ఈ గ్రంథములోకి ఒక వచనం వచ్చిందంటే అది ఎంతో పరీక్షించబడింది. ఒక చిన్న మాట మీకు చెప్తున్నా. ఏమిటంటే, మన ఎబ్రోన్ సియోను గీతాలు ఉన్నాయి కదా, చూశారండి ఈ బుక్. ఈ పుస్తకంలో ఎవరు పడితే వాళ్ళు రాసిన పాటలు ప్రింట్ చేయరు. మంచి పాట రాసిన ఈ పుస్తకంలోకి రానిరు. ఈ పుస్తకంలో ఒక పాట రావాలంటే చాలా రూల్స్ ఉన్నాయి. వాళ్ళ జీవితము కరెక్ట్గా ఉండాలి, వారి అనుభవము కరెక్ట్గా ఉండాలి, క్రమములో ఉండాలి, సహవాసానికి కట్టుబడి ఉండాలా. ఇవన్నీ ఉంటేనే ఎవరైనా ఒక పాట రాసింది ఈ గ్రంథంలోకి వస్తుంది. అయినా అంత వచ్చినా వాళ్ళ పేరు ఉండదు. ఒక సియోను గీతాల్లోకి ఒక పాట రావాలంటేనే చాలా క్రయం చెల్లించబడాలి. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది అంటే ఆ మాట వెనక ఎంతో పరీక్ష, పరిశోధన, పవిత్రత దాగి ఉంటుంది. ఆ వాక్యము ఏమిటి అంటే దేవుడే. దేవుణ్ణి మనము విజబుల్గా చూడాలని ఆశపడకూడదు, వాక్యంలో చూడాలి. చెప్పండి, దేవుని కంటితో చూడాలని ఆశపడతారా, వాక్యములో చూడాలని ఆశపడతారా? చెప్పండి చెప్పండి అమ్మా. వాక్యంలోనే చూడాల. కంటితో చూడాలా అనుకోవడం అనేది దేవుని వాక్యానికి విరుద్ధం. అందుకే దేవుడు మన కంటికి కనబడ్డు. ఈ దేహంలో ఉన్నంత వరకు మనం ఆయన విజిబుల్గా చూడలేం. సరే, ఇప్పుడు మన భాగము, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని నీ కట్టడలు నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఇండుట నాకు మేలాయను. ఈ రెండు మాటలను మనం అర్థం చేసుకుంటే ఇది దావీదు జీవిత సారాంశం. దావీదు జీవితంలో చాలా నష్టాలు ఆయన ఎదుర్కొన్నాడు. ఒక్కో నష్టం ఇప్పుడు నేను చెప్పలేను, కొన్ని చెప్తాను. ఒక్కొక్క నష్టం దావీదు జీవితంలో దావీదు ఎదుర్కొన్న నష్టాలు నీకు తెలియక అడుగుతాను. మీ అందరిలో మీరు దినదినము వర్ధిల్లుతూ ఉన్నారా, అప్పుడప్పుడు కింద పడి పైకి లేస్తున్నారా? చెప్పండి. నేనైతే చాలాసార్లు కింద పడి లేస్తున్నా, మీరైతే పడలేదేమో. నేనైతే చాలాసార్లు పడిపోతూ 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 అట్లున్నా. కొన్నిసార్లు లేచాను అని అనుకుంటున్నా, అది ఆయన దగ్గర మన ఎట్లుంటుందో తెలియదు. కాబట్టి మనం ఇప్పుడు దేవుని వాక్యం ఏమంటుందంటే, దావీదు అనుభవంలో శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని. ఈ దావీదు జీవితాన్ని మనము అద్దములో చూస్తూ ఈ వాక్యాన్ని చూసినట్లయితే అద్దములో ఉన్న దావీదు జీవితం ఈ వాక్యము టాలీ అవ్వాల. చూద్దాం ఒకసారి చూద్దామండి. దావీదు జీవితంలోని పొరపాట్లు లేక పతనములు అందరు చదవండి. మొదటి సమూయేలు గ్రంథం చదవండి. మొదటి సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనము 9వ వచనం చదవండి. 8, 9 చదవండి. రాజు పని వేగిరముగా గట్టిగా చదవమ్మా. రాజు పని వేగిరముగా జరగవలనని ఎరిగి నా ఖడ్గమునైనను ఆయుధములనైనను నేను తేలేదు. ఇక్కడ నీ యొద్ద ఖడ్గమైనను ఈటె అయినను ఉన్నదా అని దావీదు అహీమెలకును అడుగగా, యాజకుడు ఏలా లోయలో నీవు చంపిన
గొల్యాతు అను ఫిలిస్తీని ఖడ్గం ఉన్నది. అదిగో బట్టతో చుట్టబడి ఏఫోదు వెనుక ఉన్నది. అది తప్ప ఇక్కడ మరి ఏ ఖడ్గమును లేదు. చాలు చూడండి. ఖడ్గము లేదు. నెక్స్ట్ తీసుకొనుటకు నీకిష్టమైన ఎడల తీసుకొనుమనగా దావీదు దానికి సమమైనదొకటిని లేదు నాకిమ్మనెను. చాలు. ఇప్పుడు 10వ వచనం కూడా చదువుకుందాం. 10వ వచనం. అంతట దావీదు సౌలునకు భయపడినందున ఆ దినముననే లేచి పారిపోయి గాతు రాజైన ఆకీషు నొద్దకు వచ్చింది. చాలు. ఇప్పుడు మీరు బైబిల్ చదివితే ఇంత పెద్ద ఆయన, ఇంత ఆత్మీయుడు ఎవరు? దావీదు. దావీదు ఎవరండి? చాలా ఆత్మీయుడు. ఇప్పుడు మనం అంత సులభంగా ఎవరిని పడితే వాళ్ళని ఆత్మీయుడు అనకూడదు. ఎవరిని పడితే వాళ్ళని చెప్పండి ఆత్మీయుడని అనకూడదు. దావీదు నిజంగా చెప్పాలంటే చాలా ఆత్మీయుడైన. ఈ ఆత్మీయుడైన దావీదు ఒకానొక సందర్భంలో ప్రత్యక్ష గుడారం దగ్గరికి వచ్చాడు. అక్కడ యాజకుడు ఉన్నాడు. యాజకునితో మాట్లాడినప్పుడు దావీదు అంటున్నాడు, నాకు ముందు భోజనం అడిగాడు. ముందు ఏమడిగాడు? పై భాగం చదవండి, 3వ వచనం. నీ యొద్ద ఏమి ఉన్నది? 5 రొట్టెలు గాని మరేమియు గాని ఉండిన ఎడల అది నాకిమ్మని యాజకుడైన అహీమెలకుతో అనగా, యాజకుడు సాధారణమైన రొట్టె నా యొద్ద లేదు, పనివారు స్త్రీలకు ఎడమగా నున్నవారైతే ప్రతిష్ఠితమైన రొట్టెలు కలవని దావీదుతో అని. ఇప్పుడు ఫస్ట్ అహీమెలకు దగ్గరికి వచ్చాడు. జాగ్రత్తగా ఇంటేనే అర్థమవుతుంది. ఇప్పుడు అహీమెలకు దగ్గరికి వచ్చినప్పుడు మొదట ఏం అడిగాడు? ఆకలి అవుతోంది, కొంచెం భోజనం ఉందా అన్నట్లు అడిగాడు. ఏమన్నా 5 రొట్టెలు కానీ ఏమన్నా ఉందా అంటే, యాజకుడు మంచోడు, ఎంతైనా యాజకుడు కొంత ఆత్మీయుడే. యాజకుడు అన్నాడు, అయ్యా స్త్రీలు ఎడమగా ఉంటే తీసి ఉంచిన బల్ల రొట్టెలు ఉన్నాయి, లేక సముఖపు రొట్టెలు ఉన్నాయి, అవి నీకు ఇస్తా అంటే, దానికి మించింది ఏముంది ఇవ్వమన్నాడు. మేము కూడా స్త్రీలకు ఎడమగానే ఉన్నామన్నాడు. అయితే ఇప్పుడు దావీదు ఆ రొట్టెలు తీసుకున్నాడు, ఊరుకుండలే. ఇంకేం మాట్లాడుతున్నాడు? నేను రాజు పని మీద, 8వ వచనం, నేను రాజు పని మీద నేను చాలా వేగిరముగా జరగవాలని నేను బయలుదేరి వచ్చాను. నా దగ్గర ఏం లేదు, ఖడ్గమైనను ఆయుధములైనను లేవు, తెచ్చుకోలేదు అంటున్నాడు. రాజు పని మీద వచ్చిన, కానీ నా దగ్గర ఏం లేదు, ఖడ్గం లేదు అన్నాడు. అప్పుడు యాజకుడు ఏమన్నాడంటే, అయ్యా నీవు గొల్యాతును చంపిన ఖడ్గం ఉన్నది అన్నాడు. అప్పుడు ఏమన్నా దావీదు, సరే ఇవ్వయ్యా అంటే సరిపో. ఏమంటాడు? దానికి సమమైనది ఒకటినీ లేదు అని నాకిమ్మని గొల్యాతును చంపిన ఆ గొల్యాతు కత్తె ఇప్పించుకొని తాను బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు నేను అంటాను, మనందరికి బాగా తెలుసు, 1 సమూయేలు 17వ అధ్యాయంలో దావీదు గొల్యాతును చంపింది ఖడ్గంతోనా రాయితోనా యెహోవా నామమున? చెప్పండి. యెహోవా నామమును బట్టి నేను మీదకి యుద్ధానికి వస్తున్నా అన్నాడు అని చెప్పి ఆ నామమున యుద్ధం చేశాడు. వాని కత్తితోనే వాని చంపాడు, నరికాడు. అది చాలా అద్భుతమైన గొప్ప విజయం. అయితే అంత గ్రహింపున్న వ్యక్తి యుద్ధం యెహోవాదే అన్నాడు. యుద్ధ బరిలోకి జస్ట్ అట్లా వెళ్ళినాడు లేదో, తన గొప్ప విశ్వాసముతో యుద్ధం జరిగింది. గొల్యాతు తల నరికాడు, విజయం వచ్చింది. అయితే ఆ విజయానికి కారణం ఏమిటి? యెహోవా నామం. కానీ దావీదు ఇక్కడ ఏమంటాడంటే, సందర్భం వచ్చినప్పుడు దానికి మించిన సమమైన ఖడ్గం మరొకటి లేదు, ఆ కత్తి నాకి అంటున్నాడు. అంటే అంతకుముందు నా యెహోవా నామం ఏమైంది? దాని మీద నమ్మకము లేదు. అంటే దాని మీద అంటే నమ్మకం లేదని కాదు, కానీ దాని విషయమే అంత గ్రహింపు లేనివాడుగా కనిపిస్తాడు మనకి ఇక్కడ. అంటే ఇక్కడ నాకు తట్టింది ఏమిటంటే, అరే మొన్న ఏమన్నావయ్యా నువ్వు? యెహోవా నామం అన్నావు, ఇప్పుడేమంటున్నావు? కత్తి అంటున్నావు. అంటే కొంత శ్రమ వస్తానే, కొన్ని పరిస్థితులు తన జీవితంలో అనుమతించగానే తన జీవితంలో విశ్వాసము తొలగిపోయి కత్తి మీదకి చూపు వెళ్ళిపోయింది. సరే, అక్కడితో కాదు, రెండో విషయానికి వెళ్ళిపోదాం. చూడండి, ఇదే 10వ వచనం. అది మొదటి తప్పు. రెండవది ఏమిటి?
10వ వచనం. అంతట దావీదు సౌలునకు భయపడినందున ఆ దినముననే లేచి పారిపోయి గాతు గాతు రాజైన ఆకీషు నొద్దకు వచ్చెను. రాకీష్ రాజు దగ్గరికి వచ్చాడు. చిన్న మాట. ఇప్పుడు ఆకీషు రాజు ఎవరు? ఇతను ఎవరు? ఫిలిస్తీన్ల రాజు. ఎవరు ఇతను? ఫిలిస్తీన్లకు రాజు. ఆకీషు అనేది ఫిలిస్తీన్ల రాజ్యములోని భాగం. దానికి రాజు అయినటువంటి ఆకీషు దగ్గరికి తాను షెల్టర్ కోరుకున్నట్లుగా అర్థమవుతుంది. అక్కడ ఎంతకాలం ఉన్నాడంట? చదవండి. మొదటి సమూయేలు గ్రంథము దావీదు ఆకీషు రాజు దగ్గర ఉన్న కాలం 27వ అధ్యాయము 7వ వచనం. మొదటి సమూయేలు 27:7. దావీదు ఫిలిస్తీన్ల దేశములో కాపురముండిన కాలమంతా 1 సంవత్సరం 4 నెలలు. చూడండి, ఎన్ని రోజులు ఉన్నాడు? సంవత్సరము మీద 4 నెలలు ఫిలిస్తీన్ల దేశములో ఉన్నాడు. ఒక మాట మనము న్యాచురల్గా మాట్లాడుకోలేదు. ఇప్పుడు మెసేజ్ లాగా చెప్పను నేను. ఇంత ఆత్మీయుడు, యుద్ధం యెహోవాది అన్నవాడు ఫిలిస్తీన్లతో సులభంగా యుద్ధానికి వెళ్ళి గొప్ప విజయం పొందినవాడు, ఫిలిస్తీన్లు ఎన్నటెన్నటికి దేవునికి వారికి యుద్ధం అని ఎరిగినవాడు ఈరోజు ఏమంటున్నాడు? ఫిలిస్తీన్ల దగ్గర సంవత్సరము మీద 7 నెలలు ఉన్నాడంట. సంవత్సరం మీద 7 నెలలు. దీని ద్వారా మనకు ఏమర్థమవుతుందంటే దావీదులో సందర్భాన్ని బట్టి తను మారిపోయేవాడుగా కనిపిస్తున్నాడు. సమస్య రాగానే ఫిలిస్తీన్ల చెంత చేరుతున్నాడు. ఏమాయను తన విశ్వాసము. అక్కడ మాట ఉంది, మీరు చదివారు. సౌలునకు భయపడి. చెప్పండి, ఏమంట? సౌలునికి దావీదు ఎలాంటి వాడంటే సింహమును తరిమేంత పరాక్రమవంతుడు. ఏమంట? మీకు మొదటి సమూయేలు 16వ అధ్యాయం 17వ అధ్యాయం. మొదటి సమూయేలు 17వ అధ్యాయంలో చదవండి 35వ వచనం. నేను దానిని తరిమి చంపి. చాలు. దేన్ని తరుముతున్నాడంట? సింహాన్ని తరిమేంత ధైర్యవంతుడు. కుక్క పిల్లని కాదండి, కుక్కను ధరమలేం మనం. కుక్కలు మన మీద ఎంటబడితే కుక్కలను ధరమలేం. దావీదు దేన్ని ధరముతున్నాడు? సింహాన్ని తరిమేంత పరాక్రమవంతుడు. చదవండి కీర్తన 3వ కీర్తన ఈశారా 3వ కీర్తన 6వ వచనం. 10,000 మంది దండెత్తి నా మీదకు వచ్చి మోహరించినను నేను భయపడను. 10,000 మందికి భయపడని మనుష్యుడు ఆయన. 10,000 మంది ఎదురైతే కూడా శత్రువులు భయపడకుండా వాళ్ళ మీద యుద్ధానికి పోగల పరాక్రమవంతుడు. సింహాన్ని తరమగలిగిన పరాక్రమవంతుడు. గొల్యాతును చూసి క్షణములోనే చంపగలిగిన పరాక్రమవంతుడు. ఇలాంటి పరాక్రమవంతుడు సౌలునకు భయపడి సంవత్సరం మీద 7 నెలలు ఫిలిస్తీన్ల దేశంలో ఫిలిస్తీన్ల దగ్గర తను షెల్టర్ లేక శరణార్థుడయ్యాడు. శరణార్థులు అంటారు, తెలుసా లేదా మీకు? మన భారతదేశం నుంచి బంగ్లాదేశ్ నుంచి చాలామంది పారిపోయి మన దేశానికి వస్తారు. వాళ్ళని ఏమంటారు తెలుసా? శరణార్థులు. శ్రీలంక నుంచి వస్తూ ఉంటారు, వాళ్ళ పేరు శరణార్థులు. దావీదు ఇప్పుడు ఏం శరణం కోరినాడు? ఫిలిస్తీని శరణం. దీని ద్వారా దావీదు ఆ యొక్క రొట్టెలు తెచ్చుకున్నందుకు, ఆ ఖడ్గం తెచ్చుకున్నందుకు దేవుడు ఎంత ఆ సంవత్సరం మీద 7 నెలలు దావీదు జీవితంలో ఎలాంటి దేవుని మహిమను చూడలేకపోయాడు. నన్ను అడిగితే ఆ సంవత్సరం మీద 7 నెలలు దేవుడు తనతో మాట్లాడినట్లుగా మనకేం కనపడదు. నిశ్శబ్దంగా ఉన్నాడు దేవుడు. ఎప్పుడైతే మనము మార్గము తప్పుతామో దేవుడు మౌనంగా ఉంటాడు. మీరు ఆదికాండం 16వ అధ్యాయంలో అబ్రహాము దేవుని అనుమతి లేకుండా ఆగరుని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటే 13 సంవత్సరాలు దేవుడు అబ్రహాంతో మాట్లాడలే. 17వ అధ్యాయం 1వ వచనంలో చదవండమ్మా. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షం. చాలు. ఎన్నేళ్ళకు ప్రత్యక్షమయ్యాడు? 99. ఆదికాండం 16లో వయసు ఎంత? 86. 86 ఏండ్ల వయసు నుంచి 99 ఏండ్ల వరకు దేవుడు ఆ మనిషితో మాట్లాడలే. ఆ 13 ఏండ్ల చరిత్ర బైబిల్లో ఏమీ లేదు. దీని ద్వారా మనకు ఏమర్థమవుతుందంటే, ఒక మనిషి దేవుని చిత్తములో నుండి బయటికి వెళ్ళాడంటే ఆ మనిషితో దేవుడు ఏమీ, మీకు అర్థమవుతుందా? ఆ మనిషితో దేవుడు ఏమీ మాట్లాడడు.
ఆ మనిషి ఒక మాట భూమి మీద బతుకున్న దేవుని దృష్టిలో మృతుడే, చచ్చిన వానితో సమానమే. ఇక్కడ దావీదు ఆత్మీయంగా ఎంత పతనావస్థలోకి వెళ్ళిపోయాడు చూడండి. అక్కడితో ఆ విషయాన్ని నేను వదిలేస్తున్నాను. మూడో విషయానికి వెళ్ళిపోదాం. చదవండి. రెండవ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం మొదటి వచనం 2వ వచనం చదవండి. 2వ సమూయేలు 6వ అధ్యాయం 1-2 వచనం. తరువాత దావీదు ఇశ్రాయేలీయులలో 30,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి కెరూబు మధ్య నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా అను తన నామం పెట్టబడిన దేవుని మందసమును అచ్చట నుండి తీసుకొని వచ్చుటకై తన యొద్దనున్న వారందరితో కూడా బాయిల యెహూదాలో నుండి ప్రయాణమాయెను. చాలు. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇంకొక మాట చదువుకున్నాం. మొదటి దినవృత్తాంతములు మొదటి దినవృత్తాంతాలు 1 సరే, ఆ మాట మనము మొదటి దినవృత్తాంతాలు 13వ అధ్యాయం చదవమ్మా. 13వ అధ్యాయం దావీదు 3వ వచనం. మొదటి దినవృత్తాంతాలు 13:3. మన దేవుని మనస్సమును మరలా మన యొద్దకు కొని వత్తుము రండి. సౌలు దినములలో దాని యొద్ద మనము విచారణ చేయకయే ఉంటిమి. చాలు. తర్వాత మనము ఇదే మొదటి దినవృత్తాంతాలు 13వ అధ్యాయము 10వ వచనం చదవండి. 10. యెహోవా కోపము అతని మీద రగులుకొనెను. అతడు తన చేయి మందసం నొద్దకు చాపగా ఆయన అతని మొత్తెను గనుక అతడు అక్కడనే దేవుని సన్నిధిని చనిపోయాడు. చాలు. ఇక మీరు తర్వాత చదువుకోండి. దాని పేరు పెరెజ్ ఉజ్జా అని పేరు పెట్టాడు. ఇదే విషయం మనకు 2వ దినవృత్తాంతాలు 6వ అధ్యాయము 2వ సమూయేలు 6వ అధ్యాయము, మొదటి దినవృత్తాంతాలు 13వ అధ్యాయం 2 ఒకటే. ఈ 2 అధ్యాయాలు ఒకటే దాదాపుగా, కొంచెం కొన్ని లేఖనాలు తప్ప దాదాపు అంతా ఒకేలాగుంటుంది. ఈ 2 అధ్యాయాల సారాంశం మీతో పంచుకుంటున్నా. దావీదు జీవితంలో ఏమిటి ఈ పాఠం ఏంటి? శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని నేను నీ కట్టడలు నేర్చుకున్నట్లు శ్రమనందుట నాకు మేలు. ఈ 2 మాటలను బేస్ చేసుకుని మెసేజ్ చెప్తున్నాను. అక్కడేమన్నాడు? ఆ గొల్లియాతును చెప్పిన ఖడ్గం వంటి ఖడ్గమునకు సమమైంది మరొకటి లేదు అన్నాడు. దేవుని దగ్గర విచారణ చేయకుండానే ఆకీషురాజు దగ్గర ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళిపోయాడు. సంవత్సరం మీద 7 నెలలు ఉన్నాడు అక్కడ. ఎవరిని అడిగాడు? అందరు చెప్పండి మాట. దావీదు ఎవరిని అడిగి వెళ్ళాడు? చెప్పండి అమ్మా. దావీదు ఎవరిని అడిగి వెళ్ళాడు ఫిలిస్తీన్ల దగ్గరికి? ఎవరు అనుమతి తీసుకోలే, ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోలే, సొంతంగా వెళ్ళిపోయాడు. అది మొదటి ఖడ్గం విషయంలో అట్లే మాట్లాడుతున్నాడు. దావీదును ఇదే దావీదు అంటాడు, కత్తి చేతన నేను ఈట చేతన రక్షించువాడు కాడు అన్నాడన్నమాట. చదవమ్మా. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకొందురు. చూడు, అక్కడ ఏమన్నాడు? గొల్లియాతును చంపేటప్పుడు కత్తి చేత బల్లెము చేత దేవుడు రక్షించేవాడు కాదు అని దావీదుకి తెలుసు. ఆ మాట తెలుసు దావీదుకి. అలాంటి మనిషి ఏమంటాడు ఇప్పుడు? ఆ కత్తి లాంటి కత్తి ఇంకొకటి చెప్పండమ్మా, దానికి సమమైన ఖడ్గం ఇంకొకటి లేదు అంటే చూపు ఏమైంది? ఆత్మీయ దృష్టి ఏమైంది? తప్పిపోయింది. రెండవదిగా మనం నేర్చుకునేది ఏంటి? యెహోవా యొద్ద విచారణ చేయకుండానే ఏమవుతున్నాడు? ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళిపోయి సంవత్సరం మీద 7 నెలలు ఉన్నాడు. ఇది 2వ తప్పు. 3వ తప్పు ఏమిటి? 3వ తప్పు ఏంటి? బైబిల్లో ఒక మాట చెప్పండి అందరూ. దైవికమైన ఆసక్తి మంచిదే, అందరు చెప్పండి, కానీ క్రమము కూడా అవసరం. మీరు చెప్పండి, ఆసక్తి గొప్పదా క్రమం గొప్పదా? చెప్పండి అమ్మా, చెప్పండి. ఆసక్తి గొప్పదా క్రమం గొప్పదా? మరొకసారి గమనించండి. క్రైస్తవునికి ఉండాల్సిన ఆసక్తి గొప్పదా, క్రైస్తవునికి ఉండాల్సిన క్రమం గొప్పదా? క్రమమే గొప్పది. క్రమము లేకుండా
బైబిల్లో ఏమన్నాడు? ఒకటే మాట, అక్రమము చేయువార్లారా మీరెవరో నేను ఎన్నడైనను ఎరుగను. దేవునికి మన ఆసక్తి అవసరమా, దైవిక క్రమం అవసరమా? చెప్పండమ్మా, దేవునికి ఆసక్తి అవసరమా, క్రమం అవసరమా? అందరు చెప్పండి, గట్టి చెప్పండి. అమ్మ, మీరు ఆసక్తికి చేయి చూపిస్తారా, క్రమానికి చేయి చూపిస్తారా? చెప్పండి అమ్మా. క్రమమే ముఖ్యం. ఆసక్తి కంటే గొప్పదేది? క్రమం ముఖ్యం. మనం చాలాసార్లు ఆసక్తి ఉంటుంది కానీ క్రమం ఉండదు. ఆసక్తి ఉండి క్రమము కూడా కలిసిందంటే అద్భుతాలు జరుగుతాయి. నీకు వట్టి క్రమం ఉంది కానీ ఆసక్తి లేదు, అది కూడా నిర్వీర్యమే. క్రమము ఉండాలి, ఆసక్తి. దావీదు దగ్గర ఆసక్తి ఉంది కానీ క్రమం లేదు. ఏం క్రమము? దేవుని మందసాన్ని ఎవరు తేవాలి అనేది విషయమే సంఖ్యాకాండంలో దేవుడు రాస్తాడు. ఏం రాస్తాడు అండి? సంఖ్యాకాండమా లేవీకాండమా? మందసాన్ని ఎవరు మోయేలా? లేవీకాండంలో మనం సంఖ్యాకాండము రాస్తాడన్నమాట. ఒకసారి సంఖ్యాకాండం మందసాన్ని ఎవరు మోయాలని చెప్తాడు. చదవండి. సంఖ్యాకాండము 4వ అధ్యాయము చదవండి, 24వ వచనం చదవండి. పని చేయుటయు మోతలు మోయుటయు గెర్షోనీయుల సేవ. వారు మందిరము యొక్క తెరలను, ప్రత్యక్షపు గుడారమును, దాని కప్పును, దాని పైనున్న సముద్ర చదువుకోండి. ఈ సిస్టమ్ అంతా ఎవరు మోయాలంట? గెర్షోనీయులు. ఎవరు మోయాలమ్మా? మందసాన్ని ఎవరు మోయాలి? అహరోను వంశీకులైన గెర్షోనీయులు మోయాలి. గెర్షోనీయులకి దేవుడిచ్చిన బాధ్యత ఏంటంటే కహాతు, మెరారి, గెర్షోను. ఈ గెర్షోనీయుల పని ఏంటంటే మందసాన్ని మోసే డ్యూటీ వాళ్ళది. అయితే ఇక్కడ దావీదు ఏం చేస్తున్నాడంటే మందసాన్ని తాను, మీరు చదివారు, కొత్త ఎద్దులో 2వ సమూయేలు 6వ అధ్యాయంలో మందసాన్ని ఏం మోసిందంట? కొత్త ఎద్దుల బండి. చదవండి 4వ వచనం, 3వ వచనం. వారు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న అబీనాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకొని రాగా అబీనాదాబు కుమారులకు ఉజ్జాయును అహ్యోయును ఆ క్రొత్త బండిని తోలిరి. ఈ ఉజ్జాయి ఎవరు? అంతకాలము మందసం ఎవరింట్లో ఉన్నిందో అతని యొక్క కుమారుడు, అబీనాదాబు యొక్క కుమారుడు. వాళ్ళెంతో మంచి కుటుంబం అది. పాము దావీదు యొక్క బుద్ధిహీనతకు ఉజ్జా బలయ్యాడు. అందరు చెప్పండి, దావీదు యొక్క బుద్ధిహీనతకు ఎవరు బలయ్యారు? ఉజ్జా బలయ్యాడు. అక్కడ కూడా దావీదు యొక్క బుద్ధిహీనతకు అబ్యాతారు కుటుంబీకులందరినీ సౌలు చంపడానికి కారణమయ్యాడు. దోయేగు ఏం చేశాడు? లేవీలందరినీ అందరిని చంపాడు. అధ్యాయంలో మీరు చదువుకుంటూ వచ్చిన అధ్యాయంలో 1 సమూయేలు 21వ అధ్యాయంలో 22వ అధ్యాయంలో, ఆ అధ్యాయంలో చివరిలోకి వస్తే ఈ దోయేగు లేవీలందరినీ చంపాడు. చదవండి, ఎంతమందిని చంపాడు రాస్తాడు. 18వ వచనం, 1 సమూయేలు 22:18. రాజు దోయేగుతో నీవు ఈ యాజకుల మీద పడుమని చెప్పెను. అప్పుడు ఎదోమీయుడైన దోయేగు యాజకుల మీద పడి ఏఫోదు ధరించుకొనిన 85 ఆ దినమున హతము చేసెను. అతడు యాజకుల పట్టణమైన నోబు కాపరస్తులను కత్తివాత హతము చేసెను. మగవారినేమి, ఆడువారినేమి, బాలురనేమి, పసిపిల్లలనేమి, ఎడ్లనేమి, గార్ధబులంనేమి, గొర్రెలనేమి అన్నిటినీ కత్తివాత హతము చేసెను. చూడండి, ఇంతమంది చనిపోవడానికి కారణం ఎవరు? చెప్పండమ్మా. దావీదే. ఒక లేవీల కుటుంబాకులందరూ 86 మంది ఏఫోదు ధరించిన యాజకులు అంట. వాళ్ళు 86 మంది సేవకులు. లేవీ గోత్రానికి చెందిన ఏఫోదు ధరించిన 86 మంది సేవకులు చనిపోవడానికి కారణం ఎవరు? ఇక్కడ దావీదు. అతను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆశ్రయం కోరినందుకు, ఆ రొట్టెలు ఇచ్చినందుకు, ఆ కత్తి ఇచ్చినందుకు, దాని మీద పగబెట్టుకొని సౌలు అతని ఇంటి వారందరినీ హతం చేశాడు. దీనికి ఇండైరెక్ట్గా కారకులు ఎవరు? దావీదు. ఆ ఖడ్గం తెచ్చుకున్నది ఏమైనా లాభం వచ్చిందా? ఆ ఖడ్గం ఏమైనా రక్షించిందా? ఒక్కరినన్నా రక్షించిందా? ఒక్కరి రక్షణకు కారణం లేదా ఆ కత్తి. దీని ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే
దేవుడు కత్తి చేత ఈట చేత రక్షించువాడు కాడు. ఎప్పుడే కానీ కత్తిని ఈటను అంటే మన బలమును మనక ఐశ్వర్యాన్ని పట్టుకొని మనం దేవుని సేవ చెయ్యలేము. అవి దేవుని సేవలో ఎలాంటి యోగక్షేమము కలిగించవు, నష్టానికే కారణం. ఇప్పుడు ఇక్కడ మందసాన్ని ఎవరు మోయాలా? గెర్షోనీయులు మోయాలి. మనం చదివాం ఆ వాక్యం. గెర్షోనీయులు మోయాల్సిన ఆ మందసాన్ని దావీదు గారికి ఆసక్తి బాగా, క్రమం తెలీదు. దావీదుకి వాక్యం తెలీదు. అందరు చెప్పండి అన్నమాట. దావీదుకి ఏం తెలీదు? ఏంది బ్రదర్ అట్లంటావు? దావీదుకు వాక్యం తెలీదా? దావీదు ఏమన్నాడు? దినమునకు 7 సార్లు వాక్యం చదువుతా అన్నాడు కదా, నీ ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తా అన్నా కదా. మరి ఎప్పుడు చెప్పిన మాట ఇది? నష్టం అయినాక నేర్చుకున్న మాట. అందరు చెప్పండి. నష్టం అయినాక నేర్చుకున్నాడా, నష్టం కాకముందు నేర్చుకున్నాడా? చెప్పండి. నష్టం అయినాక అప్పుడు బుద్ధి వచ్చి రాసుకున్న మాట ఇది. ఈరోజు మనం కూడా చాలామంది మన కుటుంబాలలో, సేవలో, పిల్లల విషయంలో, అన్ని విషయాల్లో ఎంతో నష్టం జరుగుతూ ఉంది. ఈ నష్టానికి కారణం తెలుసా? ఏమిటి ఆ నష్టానికి కారణం అంటే మన యొక్క వాక్యాలేమి, దేవుని వాక్యం నేర్చుకోకపోవడమే, వాక్యం ఏమంటుంది అనేది తెలుసుకోకపోవడమే నష్టానికి కారణం. ఈరోజు ఉజ్జా చనిపోవడానికి కారణం ఎవరు? దావీదే. 86 మంది ఏపోదు ధరించిన సేవకులు చనిపోవడానికి కారణం ఎవరు? దావీదే. అమాలేకులు వచ్చి యూదులందరినీ చెరకు పట్టుకోవడానికి కారణం ఎవరు? దావీదే. 3 ఇప్పుడు 4వ విషయంకి వెళ్ళిపోదాం. చదవండి. 4 రెండవ సమూయేలు గ్రంథము చదవండి. 24వ అధ్యాయం. 2వ సమూయేలు 24వ అధ్యాయం. అందరూ చదువుకుందాం. చదవండి. చదవమా? ఒక నిమిషం. 2వ వచనం చదవండి. 2వ వచనం. అందుకు రాజు తన యొద్దనున్న సైన్యాధిపతి అయిన యోవాబును పిలిచి, జనసంఖ్య ఎంతైనది నాకు తెలియగలనందుకై దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలు గోత్రములలో నీవు సంచారం చేసి వారిని లెక్కించుమని ఆజ్ఞ ఇయ్యగా, యోవాబు, జనుల సంఖ్య ఎంతయున్నను నా ఏలినవాడవును రాజువునగు నీవు బ్రతికియుండగానే దేవుడైన యెహోవా దానిని 100 ఎక్కువ చేయునుగాక. నా ఏలినవాడవును రాజువును నగు నీకు ఈ కోరిక ఏల పుట్టిననెను. చాలు, అక్కడ చాలు. ఇప్పుడు మీరు అందరు చదవండి. 8వ వచనం చదువుకుందాం. ఈ ప్రకారం వారు దేశమంతయు చదవమ్మా. ఈ ప్రకారము వారు దేశమంతయు సంచరించి 9 నెలల 20 దినములకు తిరిగి యెరూషలేమునకు వచ్చిరి. అప్పుడు యోవాబు జనసంఖ్య వెరసి రాజునకు అప్పగించెను. ఇశ్రాయేలు వారిలో కత్తి దూయగల 8 లక్షల మంది యోధులుండిరి. యూదా వారిలో 5 లక్షల మంది ఉండిరి. చూడండి ఈ వచనం తర్వాత ఇప్పుడు 10వ వచనం. జనసంఖ్య చూచినందుకై దావీదు మనస్సు కొట్టుకొనగా. చాలు. ఆ దినం ఎంతమంది చనిపోయారు? చదవమ్మా. 15వ వచనం. అందుకు యెహోవా 15 అందుకు యెహోవా ఇశ్రాయేళ్ల మీదకి తెగులు రప్పించగా ఆ దినము ఉదయం మొదలుకొని సమాజ కూటపు వేళ వరకు అది జరుగుచుండెను. అందుచేత దాను నుండి బెయేర్షెబా వరకు 70,000 మంది మృతి నొందిరి. అందరూ వినండి అమ్మా. అమ్మ వినండి. ఖడ్గమును ఆశ్రయించేందుకు ఎంతమంది ఏపోదు ధరించిన యాజకులు చనిపోయారు? 86. గుర్తుపెట్టుకోండి. మొత్తం వాళ్ళ కాందాన్ని చంపబడ్డారు. పసిపిల్లలు కూడా చంపబడ్డారు. రెండవదిగా దాని కారణం ఏంటి? ఖడ్గము మీద ఆధారపడ్డాడు. యెహోవాను ఆశ్రయంగా చేసుకోకుండా ఆకీషును ఆశ్రయించుకున్నాడు. 2. మూడవదిగా ఏమిటి? మందసాన్ని గెర్షోనీయులతో మోయించల్లా అన్న వాక్యం తెలియనందుకు ఎవరు చనిపోయారు? ఉజ్జా చనిపోయాడు. 2. మూడోది ఈ దినమున 2వ సమూయేలు 24వ అధ్యాయము 15వ వచనంలో ఎంతమంది చనిపోయారండి? 70,000 మంది చనిపోయారు. ఈ మంది చనిపోవడానికి కారణం ఎవరు చెప్పండి? దావీదు. ఇది ఎందుకు చనిపోయారు? 70,000 మంది ఎందుకు చనిపోయారట? కారణం చెప్తాను. చదవండి మీరు. లేవికాండం నిర్గమాకాండమా? ఒక నిమిషం. నిర్గమాకాండం చదవండి. నిర్గమాకాండంలో ఒక వచనం ఉంటుంది. అందరూ అమ్మ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. నిర్గమాకాండము 30వ అధ్యాయము 11వ వచనం నుండి 15వ వచనం వరకు చదవాలి. 11 నుంచి 15 వరకు చదువునాన్న. మరియు యెహోవా మోషేతో అందరు జాగ్రత్తగా విని చూసుకోండి.
మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, ఆ. నీవు ఇశ్రాయేలీయులను లెక్కింపవలెను. వారు లెక్కింపబడు వేళకు ప్రతివాడు యెహోవాకు తన పాన పరిక్రయ ధనము నిచ్చుకొనవలెను. ఉమ్, అలాగు చేసిన ఎడల ఉమ్, నీవు వారిని లెక్కించినప్పుడు వారిలో ఏ తెగులునూ పుట్టదు. ఆ, వారు ఇయ్యవలసినది ఏమనగా, ఆ, లెక్కింపబడిన వారిలో చేరు ప్రతి వాడును పరిశుద్ధ స్థలము యొక్క తులమును బట్టి అర తులము ఇయ్యవలెను. ఆ, ఆ తులము 20 చిన్నములు. ఉమ్, ఆ అర తులము యెహోవాకు ప్రతిష్ఠార్పణ. ఆ, 20 సంవత్సరములు గాని అంతకంటే ఎక్కువ వయస్సు గలవారు గాని గలవారై లెక్కింపబడిన వారిలో చేరు ప్రతివాడును యెహోవాకు అర్పణ నెయ్యవలెను. ఉమ్, అది మీ ప్రాణములకు పరిక్రయ ధనముగా నుండునట్లు ఉమ్, యెహోవాకు అర్పణ ఇచ్చినప్పుడు ఆ, ధనవంతుడు అరతులము కంటే ఎక్కువ ఇయ్యకూడదు, ఆ, బీదవాడు తక్కువ ఇయ్యకూడదు. ఆ, నీవు ఇశ్రాయేళ్ల యొద్ద నుండి ప్రాయశ్చిత్తార్థమైన వెండి తీసుకొని ప్రత్యక్షపు గుడారం యొక్క సేవ నిమిత్తం దానిని నియమింపవలెను. ఆ, మీకు ప్రాయశ్చిత్తం కలుగునట్లు ఉమ్. అది యెహోవా సన్నిధిని ఇశ్రాయేలీలకు జ్ఞాపకార్థముగా నుండును. చాలు అమ్మ, వినడమ్మా, అందరు గమనించాల, జనులను లెక్కించాలా. అందరు చెప్పండి అమ్మా, అందరు 1 2 3 పలకండి. జనులు ఏం చేయాలా? లెక్కించాలా. లెక్కించకముందు ఏం చేయాలా? 20 ఏళ్ళు దాటిన ప్రతి మగవాని దగ్గర ఎంత తీసుకోవాలంట? ఎంత తీసుకోవాలంట? అరతులము వెండి. అందరు గట్టి చెప్పండి. మీరు చెప్పరా? చెప్పరా అండి? అరతులము వెండి. గట్టిగా చెప్పండి, ఇంకా గట్టి చెప్పండి. అమ్మాయికా అబ్బాయికా? అబ్బాయికి. ఎంత వయసు ఉన్న అబ్బాయికి? 20 ఏళ్ళు దాటిన అబ్బాయికి. 20 ఇజ్రాయెల్ జనాంగంలో ఎవరైనా సరే 20 ఏళ్ళ వయసు దాటిందంటే అతను దేవుని ప్రజలు లెక్కలో ఉండాల. ఆ లెక్కలో ఉన్న మనిషి, ఆ మనిషి గవర్నమెంట్గా దేవుని మందిరానికి ఎంత ఇల్లా? అప్పుడు గవర్నమెంట్ ఏది? మందిరమే. మందిరానికి ఎంత ఇల్లా? అరతులము వెండి. నేను అంటాను, అరతులము వెండి ఎక్కువనా, మనిషి ప్రాణం ఎక్కువనా? చెప్పండి అమ్మా. మనిషి ప్రాణం ఎంత విలువైందండి? అరతులం వెండి అంటే ఇప్పుడు దినాలు లెక్కేసుకుంటే 350 రూపాయలు లేక 400. తులం ఇప్పుడు ఎంత ఉంది? వెండి 800 ఉంది. 800కు తులం వెండి వస్తుంది. ఇప్పుడు అరతులం వెండి అంటే 400 రూపాయలు. అంటే ఒక దినము కూలి కూడా కాదు. అక్కోళ్ళు ఇక గవర్నమెంట్ పనిలో పోతే 400 ఇస్తారు. ఒక దినము కూలది. ఆ యొక్క కరువు పనికి పోతే ఎంత ఇస్తారమ్మా? ఆడవాళ్ళ సిస్టర్స్కి 400 ఇస్తారు అనుకోండి. 400 ఇస్తారు. 400 రూపాయలు ఒక దినము కూలది. ఒక దినానికి కూలి గొప్పనా, ప్రాణం గొప్పనా? ప్రాణం గొప్ప. మరి దావీదుకి ఈ వచనం తెలీదు. అందరు చెప్పండి అమ్మా. పెద్ద మనిషి పలకరు ఏంటంటే, పెద్ద మనిషి దావీదుకి వాక్యం తెలీదు. మళ్ళొకసారి చెప్పండి. పెద్ద మనిషి దావీదుకి ఏం తెలీదు? ఏ వాక్యం తెలీదు? నిర్గమాకాండ 30 అధ్యాయము 12వ వచనం వాక్యం తెలీదు అయ్యగారికి. ఈ వచనం తెలియకుండా మనుషులు లెక్కించమన్నాడు. ఒక మాట ఇక్కడ, యథా రాజా తథా ప్రజ. రాజుగారికే వాక్యం తెలియదంటే చెప్పండి అన్న, ప్రజలకు కూడా వాక్యం. రాజు దొందే. తండ్రికి తెలియదు అనుకో, కొడుకు కూడా. తండ్రి సెల్లు చూస్తాడు అనుకో, కొడుకు కూడా సెల్లు చూస్తాడు. తండ్రి బూతులు మాట్లాడితే కొడుకు కూడా బూతులు మాట్లాడతాడు. తండ్రి వాడు వీడంటే కొడుకు కూడా వాడు వీడంటాడు. తండ్రి భార్యను కొడితే రేపు కొడుకు తండ్రిదండ్రులను కొడతాడు. ఇదాల్లో ఇక దేవుని అమ్మాయి మాట్లాడుకోదండి. దేవుని వాక్యము తెలియకపోవడము ఆత్మీయ క్రిమినల్, అది క్రైమ్. అది దేవుని వాక్యం ఏమంటుంది? మనుషుల్ని లెక్కించేటప్పుడు అరతులం వెండి దేవుని మందిరం తెచ్చివ్వాల. ఈ వచనము యోవాబుకి తెలియదు, దావీదుకి తెలియదు, జనులకు తెలియదు. ఈ వచనాన్ని మడత పెట్టేశారు. ఏం చేశారు? మడత పెట్టారు. పెట్టేసి జనులు లెక్కించాడు. లెక్కిస్తే ఎంతమంది తేలారు? చదవండి. 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం. అమ్మా, ఎంతమంది తేలారు చెప్పండి ఒక మాట. అందరూ 24వ అధ్యాయం నేను చెప్తా, పలకండి. అందరు చెప్పండి ఒక్క నిమిషము. అందరూ పలకండి. ఇజ్రాయేలు వారిలో కత్తి దూయగల 80 లక్షల మంది యోధులుండి, యూదా వారిలో 5 లక్షలు, 85 లక్షల మంది. వీళ్ళందరూ ఎవరు? కత్తి దూయగల వాళ్ళు. దేవునికి కోపం వచ్చేసింది. దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి, జాగ్రత్త, క్రైస్తవులైన వాళ్ళందరూ కూడా నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠం ఏంటంటే, దేవుని వాక్యాన్ని అందరు చెప్పండి, వాక్యము తెలియకపోవడం కూడా పాపమే. నష్టమైపోయింది. సర్పం ఏమనింది? అవ్వ ఏమనింది?
దేవుడు తినవద్దనియు ముట్టవద్దనియు చెప్పాను అనేది. దేవుడు ముట్టొద్దని చెప్పాడా? కలిపి చెప్పింది. లేనిది మాట కలిపి చెప్పింది. ఆ చిన్న మాట వాక్యము ఎరగకపోవడం కూడా పాపమే. లెక్కించేశాడు. దాని పరిణామం ఏంటి? సాయంకాలము లోపు 70,000 శవాలు లేచినాయి. ఎన్ని శవాలండి? పురుషులు ఎవరైతే అరతులం వెండి ఇవ్వకుండా లెక్కలోకి వచ్చారో వాళ్ళ శవాలు 70,000 చేసినాయి. 1 డేలో 70,000 మంది అంటే సామాన్యమైన విషయము కాదు. ఇంటర్నేషనల్ న్యూస్ అది. బ్యాంకాక్లో భూకంపం వచ్చి 2,000 చచ్చిపోతే ప్రపంచమంతా గొల్లుమనింది. ఓ ఫ్లైట్ కూలిపోయి 300 మంది చచ్చిపోతే ప్రపంచమంతా ఏడుస్తుంది. ఇప్పుడు 70,000 చచ్చిపోయారంటే ఎంత పెద్ద న్యూస్ అండి అది. ఇంత పెద్ద దాన్ని ఒక మాట చెప్పండి, ఇంగ్లీష్లో డిజాస్టర్ అంటారు. ఏమంటే దాన్ని? డిజాస్టర్. ప్యానిక్ అయిపోయింది ప్రపంచం. ఇజ్రాయెల్ దేశం అంతా ప్యానిక్ అయింది. ఇజ్రాయెల్ దేశం డిజాస్టర్ అయింది. ఏంది అంటే ఇంతమంది చచ్చిపోతారు. ఎట్లా చచ్చిపోయారు అంటే నేను అనుకుంటా నీలక్కపోతారు చచ్చిపోతారు. దీనికి కారణం ఏంటి? దావీదు గారికి వాక్యము చెప్పండి తెలియక పోవడం. మీకు అర్థమవుతుందండి? ఎంతమందికి నేను చెప్పింది అర్థం చేయొద్దండి? అర్థమైన వాళ్ళు చేయొద్దండి అమ్మా. అర్థం కానీ నిద్రపోండి, ఏం పర్లేదు, నాకేం పర్లేదు. చెప్పండి అమ్మా. ఎంత నష్టం. మీరు కూడా చేయించండి. మీరు కూడా వాక్యము తెలియకుండా ఏది చేసినా దాని ద్వారా చివరికి ఏం మిగులుతుంది? నష్టమే కారణం, నష్టమే. కాబట్టి ఈరోజు మీరు దావీదు ద్వారా 4 పాఠాలు నేర్చుకోండి. ఒక పాఠం ఏంటి? కత్తి మీద ఆధారపడినందుకు కత్తి ఏమైనా దావీదుని రక్షించిందా? దావీదు యెహోవా విచారణ చేయకుండా ఆకీష్ రాజు దగ్గర పోయినందుకు ఆకీష్ రాజు ఏమైనా కాపాడినాడా? దావీదు మందసానికి గెర్షోనీలే మోయల్లా అన్న చిన్న విషయం తెలియనందుకు యాజకుని పెద్ద కుమారుడు చనిపోవాల్సి వచ్చింది. దావీదు కాలు పెట్టి అందరు చెప్పాలి. మంచి మాట చెప్తున్నా. వాక్యము తెలియకుండా, మీరు చెప్పరు చూడు, వాక్యము తెలియకుండా నువ్వు కాలు పెట్టావంటే అంత నష్టమే. చెప్పండి. వాక్యం తెలియకుండా కాలు పెట్టావంటే నష్టమా లాభమా? నష్టమే. నష్టం. దైవజనుడే మళ్ళా. కానీ ఏం తెలియదు అయ్యగారికి? వాక్యం చదివేంత తీరిక లేదు. కాబట్టి ఇప్పుడు మొదటేమో యాజకుని కుటుంబం చచ్చిపోయింది. రెండవసారి ఏమో ఏఫోదు ధరించిన వాళ్ళు చచ్చిపోయారు. 86 మంది సేవకులు చచ్చిపోయారు. యాజకుల కుటుంబాలన్నీ చనిపోయినాయి. మళ్ళా ఉజ్జా చనిపోయాడు. ఇప్పుడు ఎంతమంది చచ్చిపోయారు? 70,000 మంది చచ్చిపోయారు. ఇంకొకటి చెప్పనండి. చదవండి. నిర్గమాకాండం 20వ అధ్యాయం. ఎక్సోడస్ 20. నిర్గమాకాండం 20వ అధ్యాయం చదవండి. 17వ వచనం. నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసీనైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువాని దగు దేనినైనను ఆశింపకూడదు. చాలు. తర్వాత నిర్గమాకాండం 22వ అధ్యాయం. 22వ అధ్యాయం. మొదటి వచ్చి అందరు చదవాలి. ఒకడు ఎద్దునైనను గొర్రెనైనను దొంగిలించి దాని అమ్మినను చంపినను ఆ ఎద్దుకు ప్రతిగా 5 ఎద్దులను, ఆ గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలు ఇయ్యవలెను. చూడండి, ఒక గొర్రె దొంగతనం చేసి ఎన్ని గొర్రెలు పోతాయంటమ్మా? ఒక గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలు పోతాయి. దావీదు ఇక్కడ గొర్రె దొంగతనం చేశాడు. ఎక్కడ? మీ అందరికి బాగా తెలుసు, చెప్పను నేను. తన రాజ్యంలో తన ఇంట్లో ఉన్నటువంటి తన సైనికుని యొక్క భార్యను ఆశించి వ్యభిచరించినాడు. ఆ వ్యభిచరించినందుకు తన ఇంట్లో ఎన్ని గొర్రెలు పోయినాయి? తన పెద్ద కూతురు తామారు అవుట్, తన పెద్ద కొడుకు అమ్నోను అవుట్, రెండవ కొడుకు అబ్షాలోము అవుట్, మూడవ కొడుకు అదోనియా అవుట్, బెత్షెబా పుట్టిన మొదటి కొడుకు అవుట్. ఒక గొర్రె దొంగతనము చేస్తే చెప్పండమ్మా 4 గొర్రెలు పోతాయని దావీదు గ్రహించలేకపోయాడు. పొరుగువానిది ఏదైనాను ఆశింపకూడదు. ఆ ఆజ్ఞ దావీదు మర్చిపోయాడు. చదవలేదేమో, గ్రహించలేదేమో. కొన్నిసార్లు చదువుతాము కానీ గ్రహించం. ఏమ్మా
చదువుతాం కానీ ఏం చేయమమ్మా? గ్రహించం. దీని ప్రతిఫలంగా దావీదు ఇంట్లో ఘోర నష్టం వచ్చింది. అవసరమమ్మా? నష్టానికి మనం సేవ చేయాలనా? దేవునికి లాభం తేవాలనా? దేవునికి నష్టం తేవాలనా? లాభం తేవాలి కానీ నష్టం తేవాలి. కానీ దావీదు జీవితంలో అన్ని నష్టాల లాభాలు వచ్చాయా? చెప్పండి అమ్మా. అమ్మ, నష్టాల లాభాలా? నష్టం 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 నష్టం. 5 విషయాలు చెప్పాను. 5 నష్టం దావీదు ఇంట్లో. దీనికి కారణం ఏంటంటే ఒకటే కారణం, దేవుని వాక్యం సరిగా తెలుసుకోకపోవడము. అందుకు ఇప్పుడు అంటున్నాడు 119వ కీర్తన చదువు నాన్న. 119వ కీర్తనలు ఏమంటున్నాడు? నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకొనుచున్నాను. నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమ నొంది యునుట నాకు మేలాయెను. కాబట్టి ఈ 2 వచనాలను 67, 71 చెప్పండి. 119వ కీర్తన 67, 71. 119వ కీర్తన 67, 71. ఇది దావీదుకు బుద్ధి వచ్చినాక రాసిన మాట. బుద్ధి రాకముందు నేర్చుకున్న మాట కాదది. బుద్ధి దెబ్బలు తగిలినాక, 5 దెబ్బలు తగిలినాక తాను రచించిన మాటది. కాబట్టి అనుభవంతో చెప్పిన మాటలు. ఇప్పుడు మనం ఎవరైనా సరే దేవుని వాక్యమే మన అందుకే నీ వాక్యము నా పాదములకు ప్రభు మాటలు దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధమైన ఘనమైన గొప్ప నామం పేరిట వందనములు, స్తుతులు, స్తోత్రములు మీకు చెల్లిస్తున్నాం. దయగలిగిన తండ్రి, మీ విశేషమైన కృప చొప్పున, మీ కనికరం చొప్పున ఇంతవరకు మీరు మాకు సహాయం చేస్తూ నడిపిస్తూ వస్తున్న మీ ప్రేమంతటిని బట్టి మీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. దయగలిగిన తండ్రి, మీ దాసుని నిలవబెట్టి, దయగలిగిన తండ్రి, మీరు మాకు వినిపింపజేస్తూ వచ్చిన మీ శ్రేష్టమైన మాటలను బట్టి మీకు స్తోత్రాలు. మేము నష్టపోకూడదని, మీ ద్వారా మేము మేలు అనుభవించాలని, ఆశీర్వదించబడాలని ఆశించి దేవా మాకు నేర్పిస్తూ వచ్చిన ఈ మాటలన్నిటిని బట్టి మీకు స్తోత్రాలు. దయగలిగిన తండ్రి, వినిన ప్రతి లేఖన భాగమును దేవా, మీరు ఇచ్చిన ప్రతి తలంపును మా హృదయాల్లో మేము భద్రపరుచుకొని దేవా, మీ వాక్యాన్ని ఎరిగిన వారమై మీ వాక్య ప్రకారము మా బ్రతుకు జీవితములను కట్టుకోవడానికి కావలసినటువంటి మీ కృప, మీ సహాయము మెండుగా మీరు మాకు అనుగ్రహిస్తారండి. దయగలిగిన తండ్రి, చేరి వచ్చిన ప్రజలందరినీ కూడా పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ సంపూర్ణంగా మీ కృపను కోరుకుంటూ దయగలిగిన తండ్రి, సువార్త కూడి కొరకై మమ్మల్ని సంపూర్ణంగా బలపరుస్తురమ్మని మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు మీకే ఆరోపిస్తూ మా ప్రభువును మా రక్షకుడినైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామం పేరిట మా హృదయపూర్వకమైన స్తుతి ప్రశంసలు మీ పరిశుద్ధమైన పాదములకే సమర్పించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృపా సమాధానములు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం చేరి వచ్చిన మనకును సర్వలోకంలో ఆయనను ప్రేమించు వారికి సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. తర్వాత మనము సాయంత్రం సువార్త కూడి కొరకై చేరి వస్తాము. కొంచెం సాయంత్రం మరలా మనకు యథావిధిగా రాత్రి జరిగినట్లుగానే సువార్త కూడికకు మనమందరము చేరి వస్తాం. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మనం 6:30కు సువార్త కూడికకు చేరి వస్తాం. 6:30 గంటలకు సువార్త కూడిక. జనన మత్తయ్య అన్న కానీ అన్న కానీ